బండి మీద అమ్మే మెత్తటి ఉల్లి పకోడీ చూద్దాం రండి ఫ్రెండ్స్. కావలసిన పదార్థాలు: శనగపిండి 1/2 kg, ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్న 8, పసుపు 1/2 స్పూను, కారం 1 టీ స్పూను, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 4, కరివేపాకు 2 రెమ్మలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, జీలకర్ర 1 టీ స్పూను. తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకొని ఉల్లిపాయలు, శనగపిండి, పచ్చిమిర్చి, కారం, పసుపు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు రుచికి సరిపడినంత. బాగా కలపాలి పిండంతా. ఉల్లిపాయలన్నీ పైకి తీసి బాగా కలుపుతూ ఉండాలి పిండంతా. అలా కలిపితేనే కారం, ఉప్పు అన్నీ అనేది కలుస్తాయి. కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలపాలి పిండిని. మరి ఒకసారి ఎక్కువ పోయకూడదు, కొద్దిగా కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. కొంచెం పిండి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండి అన్నది ఒక 2-3 నిమిషాలు అలా బాగా కలుపుకుంటే మెత్తగా తయారవుతుంది. మెత్తగా తయారైతేనే మనకి పకోడీ అన్నది టేస్ట్గా వస్తుంది. ఇలా కలిపిన తర్వాత ఒక 3 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని హీట్ అవనివ్వాలి. హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అన్నది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ సరిపడినంత పోసుకోండి. బాగా హీట్ అయిన తర్వాత పకోడీలు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. చిన్న చిన్నగా వేసుకోండి, పకోడీ అనేది బాగుంటుంది. కడాయి నిండా వేసుకోండి. పకోడీ అన్నది చిన్న చిన్నగా వేసుకోవాలి, లేదంటే లావుగా వేసుకుంటే లోపల సరిగ్గా ఉడకదు. అలా అయితే మనకి పచ్చి పచ్చిగా ఉంటుంది. పకోడీ అన్నీ వేసుకున్న తర్వాత గరిటె తీసుకొని బాగా కలపాలి. అలా కలిపితే 2 వైపులా బాగా వేగుతాయి. పకోడీ అన్నది గరిటె తీసుకొని బాగా కలుపుతూ ఉండాలి. అలా కలిపితే అన్నీ బాగా వేగుతాయి. బాగా వేగిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చాక గరిటె తీసుకొని నూనె లేకుండా తీసుకోవాలి. తీసుకొని అన్నీ ఒక గిన్నెలోకి వేసుకోండి. మిగతావి కూడా అలాగే వేసుకోండి. రుచికరమైన బండి మీద అమ్మే మెత్తటి ఉల్లి పకోడీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు మా వీడియో నచ్చితే లక్ష్మీ దుర్గా కిచెన్ ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఇలాంటి మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తాను మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, ఉల్లి పకోడీ ఎంత మెత్తగా ఉందో.
సాయంత్రం పిల్లలకు పెట్టే